హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటి అంటే వింటర్ స్టార్ట్ అయింది కదండీ! మన స్కిన్ అంతా డ్రై అయిపోతూ ఉంటుంది. పెదాలన్నీ పగిలిపోతూ ఉంటాయి కదా! సో, దానికోసం అయితే నేను న్యాచురల్‌గా ఒక లిప్ బామ్ ప్రిపేర్ చేశాను. దానికి సంబంధించిన వీడియో. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం గనక నా ఛానల్‌ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్‌ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ 11:00కి అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది. యాక్చువల్‌గా ఇక్కడ వచ్చేసి నేను న్యాచురల్ ఇంగ్రీడియంట్స్‌తో చేస్తున్నాను. వింటర్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది చలి కదండీ! చలి. దాంతోపాటు స్కిన్ అంతా డ్రై అయిపోతూ ఉంటుంది. పెదాలన్నీ పగిలిపోతూ ఉంటాయి. దానికి నార్మల్‌గా మనం బాడీ లోషన్లు రాస్తుంటాము. లిప్ బామ్స్ రాసుకుంటుంటాము. నార్మల్ సీజన్‌లో మేబీ 1 ఆర్ 2 టైమ్స్ రాసుకుంటే లిప్ బాము. బట్ ఈ వింటర్ సీజన్‌లో మాత్రం ఇంకా ఫ్రీక్వెంట్‌గా రాస్తూనే ఉండాలి గదా! పెదాలన్నీ కూడా పగిలిపోతూ ఉంటాయి. బట్ అవన్నీ కూడా ఎలా అయినా కెమికల్స్‌తోనే ప్రిపేర్ చేస్తాను. బయట మార్కెట్‌లో మనం ఏది కొనుక్కున్నా గూడా. కానీ ఒకప్పుడైతే ఇలా ఉండేది కాదు గదా! ఇంకా స్కిన్ డ్రై అవుతుంది అంటే వెంటనే కోకోనట్ ఆయిల్ రాసుకునేవాళ్ళు. లేదు అంటే పెదాలు పగులుతున్నాయి అంటే వెంటనే కొంచెం నెయ్యి రాసుకోమని చెప్పేవాళ్ళు కదా మన చిన్నప్పుడు. బట్ ఇప్పుడు నెయ్యి రాస్తాము, కోకోనట్ ఆయిల్ రాస్తామంటే పిల్లలు వస్తారా? దగ్గరికి కూడా రారు కదండీ! సో, అందుకనైతే నేను వాటినే యూజ్ చేస్తూ న్యాచురల్ వేలో ఒక లిప్ బామ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం అయితే ఫస్ట్ నేను పోమోగ్రానేట్ తీసుకున్నాను. దానిమ్మ గింజలు తీసుకొని దాన్ని మనము మంచిగా జ్యూస్ వచ్చేలాగా క్రష్ చేసుకున్నామంటే ఈజీగా జ్యూస్ వస్తుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి నేను ఫిల్టర్‌లో వేసి చేశాను గానీ, నార్మల్‌గా అయితే మనం ఇట్లా చేతిలో తీసుకొని గట్టిగా ప్రెస్ చేశామన్నా కూడా హ్యాపీగా జ్యూస్ అనేది బయటకొస్తుంది. ఓకేనా? సో, అలా జ్యూస్ తీసుకున్న తర్వాత ఎంతైతే జ్యూస్ వస్తుందో దానిలో హాఫ్ క్వాంటిటీ అన్నది ఘీ తీసుకున్నాను. నాకు ఇక్కడ వచ్చేసి 7 టేబుల్ స్పూన్స్ ఆఫ్ దానిమ్మ జ్యూస్ వచ్చింది. దానిలో హాఫ్ 3½ స్పూన్ వరకు ఘీ అనేది దానిలో యాడ్ చేసుకున్నాను. ఈ ఘీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిందే కాబట్టి హ్యాపీగా ఇంకా డౌటే లేదు. అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అబౌట్ 2 మినిట్స్ వరకు కూడా మంచిగా క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో మిక్స్ చేసుకోవాలి. ఈ లిప్ బామ్ ప్రిపరేషన్ మొత్తం కూడా మనం ఎంతగా మిక్స్ చేస్తున్నాము, ఎంతగా బ్లెండ్ చేస్తున్నాము అన్న దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. నేను చూపించే ఇదే ప్రాసెస్‌లో అయితే ప్రిపేర్ చేసి చూడండి. ఇదే మెజర్‌మెంట్స్‌లో కంపల్సరీ అయితే చాలా నీట్‌గా అయితే వస్తుంది లిప్ బాము. ఓకేనా? ఇలా 2 మినిట్స్ బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే అదే దానిలో బాక్స్‌లో ఉంచేసుకొనైనా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. బట్ నాకు ఆ బాక్స్ మూత కనిపించలేదని చెప్పేసి నేను వేరే దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి మనం ఒక 15 మినిట్స్ అనేది ఫ్రిడ్జ్‌లో ఉంచుకోవాలి. నార్మల్ ఫ్రిడ్జ్‌లో అండి, డీప్ ఫ్రీజర్‌లో కాదు. నార్మల్‌గా ఫ్రిడ్జ్‌లో ఉంచుకోవాలి. 15 మినిట్స్ తర్వాత చూస్తే ఇట్లా పైన ఏదైతే నెయ్యి తీసుకున్నామో ఆ నెయ్యి అంతా కూడా పైన ఇట్లా కొంచెం గడ్డ కట్టినట్లు అయిపోయింది చూడండి 15 మినిట్స్‌కి. ఓకేనా? దాన్ని మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కొంచెం మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం వేడి చేసుకోవాలి. సో, నేను వేడి చేసుకోవడం కోసం ఒక స్టీల్ బౌల్ తీసుకున్నాను. సో, స్టీల్ బౌల్ పెట్టుకొని ఇవంతా కూడా దానిలో యాడ్ చేసుకొని కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలండి. సో, చెప్పాను కదా ఈ లిప్ బామ్ కరెక్ట్‌గా రావాలి అంటే కూడా మొత్తం మిక్సింగ్‌లోనే ఉంటుంది అనేసి ఈ మనం తీసుకున్న క్వాంటిటీ ఏదైతే ఉందో ఇది కంప్లీట్‌గా సగం అయిపోయేలా అంతసేపు కూడా దాన్ని కొంచెం బాయిల్ చేసుకుంటూ కంటిన్యూగా తిప్పుకుంటూనే ఉండండి. మనం నార్మల్‌గా లిప్ బామ్స్ రాస్తుంటాం కదా! బయట మార్కెట్‌లో దొరికేవి. అవి ఎట్లైనా కెమికల్సే కాబట్టి నాకు కొంచెం భయమేస్తూనే ఉంటది. పిల్లలకి రాస్తున్నప్పుడు కొంచెం ఎట్లా అంటే ఎంతైనా పెదాలకు కాబట్టి ఎంతో కొంత వాళ్ళకి ఇట్లా నోటికి తగలటము, కొంచెం లోపలికి అలా ఎళ్తదేమో,
ప్లస్ ఈ సీజన్‌లో అంటే కొంచెం ఒకటికి 4 సార్లు రాయాలి. కొంచెమైనా కెమికల్ ఉంటది కదా! దానిలో అని చెప్పి కొంచెం అయితే భయముంటుంది. బట్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాము అంటే ఇవి న్యాచురల్‌వే కాబట్టి మనమేం కెమికల్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి హ్యాపీగా పిల్లలకైతే కూడా రాయొచ్చు. దీన్ని మనం నార్మల్‌గా బయటైనా ఉంచుకోవచ్చు. లేదు అంటే హ్యాపీగా ఫ్రిడ్జ్‌లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకు ఇంత బాధ? హ్యాపీగా మార్కెట్‌లో బోలెడన్ని మంచి మంచి బ్రాండ్స్ దొరుకుతున్నాయి గదా! మాకింత కష్టం ఎందుకు అనుకున్నారనుకోండి. సింపుల్‌గా నేనైతే ఒకటే అనుకుంటాను. నేనైతే ఎంతో కొంత మట్టికి కానివ్వండి, సన్‌లైట్‌కి కానివ్వండి, అంటే ఎండకి కానివ్వండి, వీటన్నిటికి ఎక్స్‌పోజ్ అయ్యే వచ్చాను. చిన్నప్పుడు పల్లెటూరులో అలానే పెరుగుతాం కాబట్టి. అండ్ శీకాకాయ అంటే కుంకుడుకాయనే యూజ్ చేసేవాళ్ళము. ఇన్ని ఫేస్ క్రీమ్స్ ఇవన్నీ ఏమి ఉండేవి కాదు. మంచిగా సున్నిపిండి పెట్టుకోవటము, కొంచెం శనగపిండి, పాలమేర ఇట్లాంటివే యూజ్ చేసేవాళ్ళము. నాకు తెలిసి చాలామంది మ్యాక్సిమం ఇవే తలస్నానం చేసేటప్పుడు మందార ఆకులు వేసి కుంకుడుకాయ రసంలో మందార ఆకులు ఇలా న్యాచురల్‌వే ఫాలో అయ్యేవాళ్ళము. బట్ ఇప్పుడు జనరేషన్ పిల్లలకైతే డెఫినెట్‌గా అవి ఏం తెలీదు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా బాత్ సోప్స్ అని చెప్పేసి ప్రతీదీ కూడా కెమికల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటున్నారు కదా! అందుకే కొంచెం టైం ఉన్నప్పుడు మనం కొంచెం ప్రిపేర్ చేసుకున్నాము అనుకోండి, వాళ్ళకి కొంచెం హెల్త్‌తో పాటు కొంచెం ఫిజికల్‌గా కూడా మంచిగా ఉండేటట్లయితే పెంచొచ్చు అనైతే నా ఫీలింగు. అందుకే నేను కొంచెం టైం ఉంది అంటే కొంచెం హెయిర్ ఆయిల్ అది కూడా నేను మ్యాక్సిమం కూడా చాలా ఇయర్స్ నుంచి నేను అన్ని ఇంగ్రీడియంట్స్ ఏవేవి వేసుకోవాలో అన్నీ వేసుకొని ప్రిపేర్ చేసుకుంటాను. అందుకే సమన్వి హెయిర్ చాలా లాంగ్ హెయిరే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ నేను హాఫ్ వరకు హెయిర్ కట్ చేశాను. మళ్ళీ రీసెంట్‌గా తిరుపతి వెళ్ళాం కదా! మేము ఇల్లు కొనుక్కున్నామని చెప్పేసి అప్పుడు కూడా మళ్ళీ కట్ చేయించుకుంది. సో, అట్లా కొంచెం మనం మన చేతులతో ప్రిపేర్ చేసుకున్నామనుకోండి, కొంచెం బావుంటుంది. వాళ్ళ హెయిర్ కానివ్వండి, స్కిన్ కానివ్వండి, ఇవి కూడా బావుంటాయి. కొంచెం ఫుడ్‌తో పాటు ఇవి కూడా కేర్ తీసుకోవచ్చు అని చెప్పేసైతే కొంచెం టైం తీసుకొని నాకైతే అంతే అండి. ఫ్రిడ్జ్‌లో పెట్టి ఈ టైం తీసేస్తే ఒక 10 మినిట్స్‌లో అయితే అంతా ప్రిపేర్ అయిపోయింది. ఓకేనా? ఇలా కంటిన్యూగా తిప్పుకున్న తర్వాత చూస్తే మీకు క్వాంటిటీ అనేది హాఫ్ అయిపోయింది అండ్ కలర్ కూడా చేంజ్ అయింది మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకేనా? అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ అరౌండ్ ఒక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇక్కడ టీ స్పూన్ చూడండి, ఇది నెయ్యిలోదే చిన్న టేబుల్ స్పూను. సో, నేను దీంతో అరౌండ్ ఒక 2 వేసానంటే అంటే 1 టేబుల్ స్పూన్ మళ్ళీ గీ వేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అరౌండ్ మళ్ళీ ఒక 1 మినిట్ వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇంకెట్లా అంటే ఇంకా మీకు కన్సిస్టెన్సీ అర్థమైపోతుంటుంది. కలర్ చేంజ్ అవ్వటము, కొంచెం కన్సిస్టెన్సీ దగ్గరగా రావటము ఇది తెలుస్తూనే ఉంటుంది. అరౌండ్ ఒక 1 మినిట్ వరకు అయితే ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఓకేనా? ఇవన్నీ కూడా మనం పైన అంటే ఎలా అంటే ఔటర్‌గా మనం ఇచ్చేవి స్కిన్‌కి. బట్ ఇన్నర్‌గా కూడా స్కిన్ ఎప్పుడు మాయిశ్చర్‌గా ఉండాలి, డ్రైగా ఉండకుండా మంచిగా ఉండాలి అంటే డెఫినెట్‌గా మనమైతే ఫ్రీక్వెంట్‌గా వాటర్ తాగుతూ ఉండాలి. సమ్మర్‌లో అయితే తాగుతాం కానీ వింటర్ సీజన్‌లో అయితే ఎక్కువ వాటర్ తీసుకోము. అట్లా కాకుండా వింటర్‌లో కూడా ఎక్కువ వాటర్ ఫ్రీక్వెంట్‌గా తాగుతూ ఉన్నాము అంటే ఆ స్కిన్ అనేది మాయిశ్చర్‌గా ఉంటుంది. అండ్ మన నెక్స్ట్ వీడియోస్‌లో కూడా ఇంకా బాడీ లోషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇట్లానే హెల్తీ ఇంగ్రీడియంట్స్‌తో అండ్ స్కిన్ ఎప్పుడు కూడా డ్రై అవ్వకుండా కొంచెం గ్లోగా మాయిశ్చర్ ఎలా ఉండాలి ఆ టిప్స్ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఓకేనా? సో, ఇక్కడ చూడండి ఇట్లా నేను మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఇందాక ఏదైతే బౌల్‌కి ట్రాన్స్ఫర్ చేసుకున్నానో అదే బౌల్‌లో వేసేసుకొని మనం ఇందాక 15 మినిట్స్ పెట్టాం కదా! ఇప్పుడు వచ్చేసి 20 మినిట్స్ పెట్టుకోవాలి. మీకు ఇక్కడ కన్సిస్టెన్సీయే తెలుస్తుంది. క్వాంటిటీ అనేది చాలా తక్కువైంది. కన్సిస్టెన్సీ చాలా దగ్గర అయిపోయింది కదా! సో, దీన్ని ఇట్లా మళ్ళీ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి ఒక 20 మినిట్స్ అనేది.
వాటర్ మరీ కూల్‌గా ఉంటుంది, తాగలేకపోతున్నాం అంటే కొంచెం గోరువెచ్చగా చేసుకొని తాగటము, లేకపోతే గ్రీన్ టీ కానీ, ఫ్లేవర్డ్ వాటర్ లాగా తీసుకోవటం చేస్తూ ఉండండి. అండ్ మన స్కిన్‌తో పాటు మన స్కాల్ఫ్ కూడా డ్రై అయిపోతూ ఉంటుంది వింటర్ సీజన్‌లో. సో, దానికి సంబంధించిన ప్యాక్‌లు ఉంటాయి కదా! హెయిర్ ప్యాక్‌లు అలా కూడా వేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఇదే సీజన్‌లో కొంచెం డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ టిప్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో, అది మిస్ అవ్వకుండా ఉండాలి అంటే డెఫినెట్‌గా అయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ఏదైనా ఒక పాయింట్ మీకు నచ్చింది, హెల్ప్ అవుతుంది, మీకు యూజ్‌ఫుల్ అవుతుంది అంటే మాత్రం డెఫినెట్‌గా అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఎలా ఉంది అన్నదైతే డెఫినెట్‌గా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఇదే ప్రాసెస్‌లో ఇలానే మీరు సేమ్ ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చింది అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకేనా. ఫ్రిడ్జ్‌లోంచి బయటికి తీసిన తర్వాత అయితే కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలండి. మీరు ఎంతగా మిక్స్ చేసుకుంటే ఎంతగా బ్లెండ్ చేస్తారో అంత బాగా వస్తుంది మీ లిప్ బామ్ అయితే. చూడండి ఫస్ట్ తీసిన దానికి దీనికి అయితే టెక్స్చర్ ఎంత చేంజ్ అయిందో చూడండి, చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది కదా. అరౌండ్ 2-3 మినిట్స్ వరకు ఇట్లా బాగా మిక్స్ చేసుకున్నామంటే చూస్తే మీకు డిష్‌కి కూడా దానికి కూడా బౌల్‌కి కూడా ఏం అంటుకోవట్లే, సపరేట్ అయిపోతూ ఉంటుంది కదా. సో, ఇట్లా బాగా మిక్స్ చేసుకొని ఏదైనా చిన్న కంటైనర్‌లో లిప్ బామ్స్ అవే వేసుకునే కంటైనర్స్ ఏమన్నా పాతవి ఉంటే ఆ కంటైనర్‌లో వేసుకొని మీరు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. బయటైనా ఉంచుకోవచ్చు, లేదు అంటే మీరు హ్యాపీగా ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టుకోవచ్చు. చూడండి బయట అయితే బాగా కనిపిస్తుంది లైటింగ్ అనేసి అయితే నేను బయట కూర్చొని చూపిస్తున్నాను. కలర్ అయితే చూడండి ఎంత బాగుందో. అండ్ లిప్స్‌కి నేను కూడా రాసుకొని చూసాను. ఇవి కొంచెం పోమోగ్రానైట్ ఉంది కాబట్టి తియ్యగా అనిపిస్తుంది. ఐ మీన్ కొంచెం మనకి నాలుకకి అట్లా టచ్ అయినా లోపలికి వెళ్ళిపోతుందేమో కెమికల్స్ అని భయం లేకుండా ఉంటుంది. డెఫినెట్‌గా అయితే కొంచెం ఫ్రీక్వెంట్‌గా డైలీ ఇది యూజ్ చేస్తూ ఉంటే ఇక్కడ ఏదైతే కలర్ ఉందో మన లిప్స్ కూడా న్యాచురల్‌గా అదే కలర్‌కి చేంజ్ అవుతాయి. అండ్ ఈ వింటర్‌లో డ్రై అయిపోకుండా, పగిలిపోకుండా అయితే చాలా స్మూత్‌గా ఉంటాయి. ఓకేనా. సో, ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే అయితే డెఫినెట్‌గా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఇంకొక మంచి యూజ్‌ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకేనా. ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే మాత్రం డెఫినెట్‌గా అయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ 11:00 అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా. ఇక్కడైతే నేను కొంచెం రాసుకొని కూడా చూపిస్తున్నాను చూడండి చేతికి. కొంచెం మంచిగా కొంచెం గీ కాబట్టి కొంచెం షైనింగ్‌గా కూడా ఉంటాయి లిప్స్. హ్యాపీగా పిల్లలకి యూజ్ చేయొచ్చు. నైట్ మనం పడుకునేటప్పుడు కూడా యూజ్ చేస్తే మార్నింగ్ లిప్స్ మంచిగా ఫ్రెష్‌గా ఉంటాయి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.